రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 8,500 కోట్ల స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు చంపాపేటలో నిర్వహించిన విద్యార్థుల ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడుతూ నిధులు నిలిపివేత వల్ల పేద బీసీ విద్యార్థుల ఉన్నత విద్య కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై 10 రోజుల్లో స్పందించకుంటే మంత్రులు ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు 8,500 పైచిలుకుగా వెంటనే విడుదల చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్. ఇప్పుడు ఎందుకంటే డిగ్రీలు కంప్లీట్ అయ్యి, పీజీలు కంప్లీట్ అయ్యి, ఉన్నత చదువులకు చదవాలన్నా కానీ, ఉద్యోగాలకు వెళ్ళాలన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వము ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించండి, మేము స్కాలర్షిప్లు ఇవ్వండి, సర్టిఫికెట్లు ఇవ్వము అని నిక్కరకసంగా విద్యార్థులను పీడ్చి పిప్ప తీసుకుంటూ తింటున్నది. కాబట్టి మేము ఏమడుగుతున్నాం, కృష్ణన్న పోరాడి ఇలా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిస్తేనే ప్రతి పూరి గుడిసెలో పెట్టినటువంటి విద్యార్థి, ఒక ఆటో కార్మికుడి విద్యార్థి, ఒక రిక్షా కార్మికుడి విద్యార్థి, ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్, డాక్టర్ అవుతున్నారంటే దానికి కారణం కృష్ణన్న పోరాటాలతో రియంబర్స్మెంట్ పెట్టడం వల్ల. కానీ ఆ రియంబర్స్మెంట్ కే గండి కొట్టే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ పాత బకాయిలన్నీ చెల్లించకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. 14 లక్షల మంది విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు గత 3 సంవత్సరాలుగా చెల్లించడం లేదు. దీని మూలంగా విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వానికి బీసీకు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఉన్నత విద్య చదువుకోవడం ఇష్టం లేదు, ఓర్వలేక వీళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్నారు, మెడిసిన్ చదువుతున్నారు. ఈ పీరియడ్లు తీసేస్తే, ఈ స్కీమ్ తీసేస్తే వీళ్ళు చదువుకోరు, వీళ్ళకి జీతగాలు దొరకలేరు, కన్వెన్షన్ దొరకలేరు అనే కుట్రతోటి ప్రభుత్వము ఈ విధంగా ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్రల భాగంగానే ఫీజుల బకాయిలు చెల్లించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, ఫీజుల బకాయిలు చెల్లించకపోతే ఈ ఎన్నికలు కాని నడివి ఏ మంత్రిని, ఏ ఎమ్మెల్యేని రోడ్ల మీద తిరగనీయమని చెప్పి హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, ఏం తమాషా ఉందా, వీళ్ళు ఇళ్ళకి వెళ్ళిస్తున్నా, ఫైనాన్స్ శాఖ, కమిషన్ల శాఖ అయిపోయింది. అందరి కాంట్రాక్టర్ల డబ్బులు చెల్లిస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుకుంటుంటే వాళ్ళ ఫీజుల బకాయిలు, స్కాలర్షిప్ల బకాయిలు చెల్లించకుండా జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఫీజుల బకాయిలు చెల్లించకపోవడం మూలంగా చాలా మంది కోర్సులు అయిపోయిన వాళ్ళకు సర్టిఫికెట్లు రావడం లేదు, చదువుతున్న వారికి ఎగ్జామ్కు హాల్ టికెట్లు ఇవ్వడం లేదు. కొన్ని కాలేజీలు అయితే విద్యార్థులను బయటలో పెడుతున్నారు, అప్పులు తెచ్చి కట్టున్నారు, విద్యార్థుల మీద ఒత్తిడి తెస్తున్నారు. కొందరు కిడ్నీలు అమ్ముకొని కూడా ఫీజులు కడుతున్నారు. అంత ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రభుత్వానికి సిగ్గుండాలి. ఈ స్కీమ్ పెట్టిన తర్వాత సమాజంలో చాలా మార్పు వచ్చింది. అంతేకాదు, కాలేజీలు కూడా ఇంకో వైపు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. వాళ్ళు దాదాపు 600 కాలేజీలు మూతపడ్డాయి. రెండవది, లెక్చరర్ల జీతాలు ఇవ్వడం లేదు, కిరాయిలు అద్దె చెల్లించడం లేదు. ఈ విధంగా ఒకవైపు కాలేజీలు, ఒకవైపు విద్యార్థుల తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ స్కీమ్ పెట్టిన తర్వాత సమాజం లోపల చాలా మార్పు వచ్చింది, గుణాత్మకమైన మార్పు వచ్చింది. ఒకప్పుడు ఈడ హైదరాబాద్ రోడ్ దేశ దగ్గర, అపార్ట్మెంట్ గట్ట దగ్గర లేబర్ ఎక్కడికి వస్తుంది, మహబూబ్ నగర్, పాలమూరు, ప్రకాశం, శ్రీకాకుళం. ఇప్పుడు ఇక్కడ లేబర్ దొరకలేరు. వాళ్ళకి ఇక్కడ అందరు చదువుకుంటున్నారు, లేబర్ దొరకలేరు. ఇప్పుడు లేబర్ ఎక్కడ వస్తున్నారు, బీహార్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్కి వెళ్ళి వస్తున్నారు. అంటే లేబర్ దొరకలేరు, వ్యవసాయాన్ని కూడా లేబర్ దొరకలేరు అనే కుట్రతోటి ఈ పట్టణంలో ప్రభుత్వము బీసీలు చదువుకుంటే ఓర్వలేక ఈ విధంగా కుట్ర చేస్తుంది. కాబట్టి వెంటనే ఫీజుల బకాయిలు చెల్లించకపోతే ఒక్క మంత్రిని తిరగనీయం, భవిష్యత్తులో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని హెచ్చరిస్తుంది.